ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.2 నోయింగ్ అవర్ నెంబర్స్లో 1.2 ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే దీని ముందు వీడియోలో అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది ఎక్సర్సైజ్ 1.2 అనమాట. 1.2లో ఫస్ట్ సమ్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఏ బుక్ ఎగ్జిబిషన్ వాజ్ హెల్డ్ ఫర్ 4 days ఇన్ ఏ స్కూల్. ఒక స్కూల్లో బుక్ ఎగ్జిబిషన్స్ అయితే 4 days జరిగిందంట. ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఎట్ ద కౌంటర్ ఆన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫైనల్ డేస్. అంటే 4 days జరిగినప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే 4 days మనకి టికెట్స్ అయితే సోల్డ్ చేస్తారు కదా. ఎలా? ఫస్ట్ డే అయితే 1094, నెక్స్ట్ సెకండ్ అయితే 1812, నెక్స్ట్ థర్డ్ డే 2050 అండ్ ఫైనల్ డే 2751. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఆల్ ద 4 days. అయితే మనకి 4 రోజుల్లో మొత్తం ఎన్ని టికెట్స్ అమ్మారని చెప్తున్నాడు అనమాట. ఇది కొంచెం వర్కింగ్ ప్రాబ్లం కాబట్టి మనం వర్కింగ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ the number of tickets sold at the counter on first day 1094. Next, second day, the number of tickets sold at the counter on సెకండ్ డే ఉన్నదే మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని అలా నేను నోటేషన్ పెట్టాను, మీరైతే రాసుకోండి. అది 1812. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఎట్ ద కౌంటర్ ఆన్ థర్డ్ డే 2050. Next, the number of tickets sold at the counter on final day means fourth day 2751. మనకి ఏం చేయాలి ఇప్పుడు? టోటల్ టోటల్ అంటే ఎప్పుడు సమ్ చేయాలని అర్థం. ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోన్ ఆల్ ద 4 days. ఇప్పుడు సమ్ చేయాలి ఇవన్నీ. 4 2 6 7, 9 1 10, 10 plus 5 15, 15 plus 5 20, 2 plus 8 10, 10 plus 7 17, 1 plus 1 2, 2 plus 1 3, 3 plus 2 5, 5 plus 2 7, 7707 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చూపించాలి? నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ all 4 days equals to 7707. This is the final answer. Shekhar is a famous cricket player. శేఖర్ అనేవాడు ఫేమస్ క్రికెట్ ప్లేయర్ అంట. బాగా ఆడతాడండి క్రికెట్ ప్లేయర్, చాలా ఫేమస్ పర్సన్ అనమాట. హీ హ్యాస్ సో ఫార్ స్కోర్డ్ 6908 runs ఇన్ టెస్ట్ మ్యాచెస్. అతను నార్మల్గా తను స్కోర్ చేసే టెస్ట్ మ్యాచెస్లో 6980 runs అయితే స్కోర్ చేశాడు. నెక్స్ట్, ఇప్పుడు హీ విషెస్ టు కంప్లీట్ 10,000 runs. కాకపోతే అతనికి కోరిక అనమాట 10,000 runs అయితే చేయాలని. అప్పుడు హౌ మెనీ మోర్ రన్స్ డస్ హీ నీడ్? నార్మల్గా అయితే మనం 6980 runs అయితే చేస్తున్నాడు అనమాట టెస్ట్ మ్యాచెస్లో. కాకపోతే తనకి 10,000 runs అయితే కావాలి. దానికోసం ఇతను ఇంకా ఎన్ని రన్స్ చేస్తే 10,000 runs అవుతాయి అంటే ఏం చేయాలి? అతను ఎంత కావాలనుకుంటున్నాడు? 10,000 runs కావాలనుకుంటున్నాడు. అతను చేయిస్తున్నాయని 6980. అంటే రెండింటి మధ్యన డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన రన్స్ అయితే అతను ఇంకా చేయవలసిన రన్స్ అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? దీని సొల్యూషన్ అయితే చూద్దాం. Shekhar
scored runs in test matches. 6,980 runs. He wished to complete ఎన్ని రన్స్? 10,000 రన్స్. కాకపోతే మనకి ఏం కావాలి? హౌ మెనీ రన్స్ హీ నీడ్. అప్పుడు ఏం చేయాలి? ఈ 10,000 రన్స్లోంచి 6,980 రన్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. 3,020 రన్స్. 3,020 రన్స్ అయితే ఇంకా చేయాల్సి ఉన్నాయి. The runs does he need to complete his wish equals to 3,020 runs. Third question. In an election, the successful candidate registered 5,77,500 votes and his nearest rival secured 3,48,700 votes. By what margin did the successful candidate win the election? ఇద్దరు ఎలక్షన్లో చాలామంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు కదా. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అంటే విన్ అయిన వాడు 5,77,500 ఓట్స్ అయితే వచ్చాయి. కాకపోతే దానికి దగ్గరలో కొంచెం పోటాపోటీగా వచ్చిన నెక్స్ట్ ఎలక్షన్ క్యాండిడేట్కి 3,48,700. అయితే ఇప్పుడు ఇతను ఎంత మెజారిటీతో గెలిచాడు అనేది చూపించమన్నాడు. అంటే ఏం చేయాలి? అగైన్ సబ్ట్రాక్షన్. ద successful candidate registered votes 5,77,500. Next, the nearest rival secured votes 3,48,700. ఏం కనుక్కోవాలి? ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. 0, 0, 15 minus 7. Successful candidate win the election with by how much majority అంటే 2,28,800. Kitty bookstore sold books with 2,85,891 in the first week of June and books worth 4,768 in the second week of the month. How much was the sale for the 2 weeks together? In which week was the sale greater and by how much? అంటే కిట్టి బుక్ స్టోర్ అనేది బుక్స్ సోల్డ్ చేశారంట. ఫస్ట్ వీక్లో 2,85,891 బుక్స్ సూన్ అండ్ బుక్స్ వర్త్ 4,768 ఇన్ ద సెకండ్ వీక్. సెకండ్ వీక్లో ఇంత, ఫస్ట్ వీక్లో ఇంత వర్త్ బుక్స్ అయితే వాళ్ళు సోల్డ్ చేశారు. మొత్తం వాళ్ళు 2 వీక్స్ కలిపి ఎన్ని బుక్స్ సోల్డ్ చేశారని అడుగుతున్నారు. నెక్స్ట్ ఏ వీక్లో ఎక్కువ సోల్డ్ చేశారు. అలా 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మనం 2 డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఫస్ట్, కిట్టి బుక్ స్టోర్ సోల్డ్ బుక్స్ వర్త్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2,85,891. నెక్స్ట్, కిట్టి bookstore sold books in the second week of June. Sold books worth అని అర్థం కాస్ట్ కదా. ఎంత? 4,768. ఇప్పుడు మనకి టోటల్ ఏం చేయాలి? టుగెదర్
అన్నప్పుడు టోటల్ చేస్తే కంపల్సరీ సమ్ చేసుకోవాలి. 2,85,891 ప్లస్ 4,768 996 15 1 8 8 16 1 6 8 6 6,86,659 బుక్స్ అయితే మొత్తం ఇంత వర్త్ ఉండే బుక్స్ అయితే వాళ్ళు సేల్ చేశారు. ఇప్పుడు మనకి ఫస్ట్ వీక్ ఎంత 2,85,800 2 lakhs ఇంత వర్త్ బుక్స్ అయితే వాళ్ళు సేల్ చేశారు. ఇది మనకి టోటల్ సేల్ ఆఫ్ ద 2 weeks, టోటల్ సేల్ ఫర్ ద 2 weeks టుగెదర్కి మనకి ఇంత అమౌంట్ అయితే వచ్చింది. మనకి ఫస్ట్ వీక్ ఎంత 2,85,891. నెక్స్ట్ సెకండ్ వీక్కి 4,768. ఇందులో మనకి గ్రేటర్ నెంబర్ ఏంటి 4 lakhs, ఇది 2 lakhs. సో దిస్ ఈజ్ ద గ్రేటర్ నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, ద సేల్ గ్రేటర్ ఏ వీక్ ఎక్కువ సేల్ అయ్యింది ఎంత అని అడిగారు. నెక్స్ట్ సెకండ్ వీక్ అనేది ఎక్కువ, అది ఎంత అని అడుగుతున్నారు. అంటే ఏం చేయాలి, మళ్ళీ సబ్ట్రాక్షన్ అయితే చేయాలి. $1,44,877 వర్త్ ఆఫ్ బుక్స్ అయితే సెకండ్ డే అయితే సేల్ చేశారు. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ 5-digit నెంబర్ దట్ కెన్ బి రిటర్న్ యూజింగ్ ద డిజిట్స్ 6, 2, 7, 4, 3 ఈచ్ ఓన్లీ వన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్న డిజిట్స్ని వాడుకొని ఒక గ్రేటెస్ట్ 5-digit నెంబరు అండ్ అలాగే లీస్ట్ 5-digit నెంబరు, కాకపోతే ఈ డిజిట్స్ ఉన్నాయి కదా 6, 2, 7, 4, 3 ఇవి రిపిటేషన్ అవ్వకుండా ఒక్కసారి యూస్ చేసుకొని ఆ నెంబర్ అయితే రాయాలి. ఫస్ట్ ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్. గ్రేటెస్ట్ 5-digit నెంబర్, ఇందులో బిగ్ నెంబర్ ఏంటి 7, 6, 4, 3, 2 76,432. నెక్స్ట్ ద లీస్ట్ 5-digit నెంబర్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయంటే గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్స్ ఎలా రాయాలో అయితే దీనికి నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత ఉన్న వీడియోలో అయితే చెప్పాను, పార్ట్ 1 వీడియోలో, అందులో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ద లీస్ట్ 5-digit నెంబర్, ఇందులో చిన్ని నెంబర్ ఏది 2, 3, 4, 6, 7. దిస్ ఈజ్ ద లీస్ట్ 5-digit నెంబర్. ఇప్పుడు మనకి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందో చేయండి. ఇక్కడ 2లో 7 తీయలేం కాబట్టి 1 బారో తెచ్చుకున్నాము. 12లో 7 తీస్తే 5, ఇక్కడ ఒక 1 ఇచ్చా కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి బారో తెచ్చుకుని 12లో 6 తీస్తే 6. నెక్స్ట్ ఇక్కడ 4 ఒక 1 ఇచ్చా కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. 3లోంచి 4 తీయలేం కాబట్టి 1 తెచ్చుకుంటాం. 13 మైనస్ 4 9. 1 బారో ఇచ్చాం కాబట్టి ఇక్కడ 5 ఉంటుంది. 5 మైనస్ 3 2. నెక్స్ట్ ఇక్కడికి 1 బారో ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 6లోంచి 2 తీస్తే 4. మనకు వచ్చిన డిఫరెన్స్ ఎంత 42,965. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ 5-digit నెంబర్ ఈస్ 42,965. ఇది వర్కింగ్ ప్రాబ్లమ్స్ కాబట్టి కంపల్సరీగా మనం మ్యాటర్ అయితే రాయాలి. $42,965. సారీ ఇక్కడ మనం
ఇక్కడ నేను బారో ఇవ్వలేదు కదండి, ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కదా. సో 52,965, 52,965 ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. సారీ ఇదైతే 52,965. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ జరిగింది, ఒకసారి చూసుకోండి. 52,965. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చి ఏ మిషన్ ఆన్ యాన్ యావరేజ్ మ్యానుఫ్యాక్చరర్స్ 2,825 స్క్రూస్ ఏ డే. ఒక మిషన్ ఉందంట. ఆ మిషన్లో యావరేజ్గా మొత్తం అన్నీ ఒక యావరేజ్గా ఒక రోజు అయితే ఆ మిషను 2,825 స్క్రూస్. స్క్రూ అంటే తెలుసు కదా, నొట్లు ఉంటాయి కదా, ఇలా స్క్రూస్ ఇలా ఉంటాయి కదండి, మనం అన్నీ బిగించుకోవడానికి అది చేస్తాం కదా, ఇలా స్క్రూస్ ఉంటాయి కదా. ఈ స్క్రూస్ అయితే మనకు ఒక రోజులో 2,825 స్క్రూస్ చేసింది. హౌ మెనీ స్క్రూస్ డెడ్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ ద మంత్ ఆఫ్ January 2006. January 2006లో ఆ ఒక్క మంత్లో ఎన్ని స్క్రూస్ చేస్తుంది అనేది అడుగుతున్నాడు. అయితే మనకి తెలుసు January 2006 అయినా January 2026 అయినా జాన్వరిలో మనకి 31 డేస్ అయితేనే ఉంటాయి కదా. ఇయర్ ఏదైనా ఆ మంత్లో మాత్రం మనకు 31 డేస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మనం థియరీ అయితే చూద్దాం. ఒక డేకి ఇచ్చాడు కాకపోతే 1 మంత్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, 1 మంత్లో ఎన్ని డేస్, 31 డేస్, జాన్వరి కాబట్టి. అయితే 1 డే ఇంటూ 31 డేస్ చేస్తామనుకో మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే థియరీ క్వశ్చన్ కదా, కొంచెం థియరీ అయితే రాసుకుందాం. నెంబర్ ఆఫ్ స్క్రూస్ manufactured per day equals to 2,825 screws. Total number of days in January (31 days). మనకి ఏం కావాలి అసలు, టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ January 2006. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 2,825 ఇంటూ 31 చేస్తే ఎన్ని వస్తుంది మనకు ఆన్సర్, 87,575 స్క్రూస్. సొల్యూషన్. ఏ మర్చెంట్ హ్యాడ్ rupees 78,592. Next, cost for one radio set is 1,200. Next, total number of radio set to be purchased, any 40. Next, total cost for 40 radio sets, $48,000. ఎంత అయ్యే టోటల్ 40 కొనడానికి దానికి 48,000 అయితే అయ్యింది. సో టోటల్ కాస్ట్ ఫర్ పర్చేసింగ్ 40 రేడియో సెట్స్ ఈక్వల్స్ టు ఆర్ఎస్ 48,000. కాకపోతే మనీ రిమైనింగ్ ఆఫ్టర్ పర్చేజ్, మనీ విల్ రిమైన్ ఆఫ్టర్ పర్చేజ్. అసలు
తన దగ్గర ఎంత ఉన్నాయి? అమౌంట్ బిఫోర్ పర్చేజ్ 78,592 రూపీస్. ఎంతకి పర్చేస్ చేస్తుంది? 48,000. సో రెండు మధ్యన డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది? 78,592 మైనస్ 48,000 29,503. ఇంకా తన దగ్గర 30,592 రూపీస్. సో మనీ విల్ రిమైన్ ఆఫ్టర్ పర్చేస్ 30,592 రూపీస్. సో మనీ విల్ రిమైన్ ఆఫ్టర్ పర్చేస్ 30,592 రూపీస్. అంతే, ఇది ఒక క్వశ్చన్. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ 7,236 by 65 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 56. అంటే ఒక నెంబర్కి 65తో మల్టిప్లై చేస్తాడంట. 65 ప్లేస్లో అసలు యాక్చువల్లీ ఏమిటి మల్టిప్లై చేయాలి? 56 పెట్టి మల్టిప్లై చేయాలి. బై హౌ మచ్ వాజ్ హిస్ ఆన్సర్ గ్రేటర్ దెన్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు అతనికి 56 కన్నా 65 పెద్ద నెంబర్. అంటే ఏంటి? రావాల్సిన ఆన్సర్ కన్నా మనకి 65 అంటే పెద్దది కదా, ఇంకా ఎక్కువ ఆన్సర్ అయితే వచ్చేసిందంట. అయితే మనకి 56తో మల్టిప్లై చేస్తే రావాల్సిన ఆన్సర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఎంత ఎక్కువ వచ్చేసిందో మనం ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలంటే మనం బోత్ 65తోని మల్టిప్లికేషన్స్ చేయాలి, దీన్ని 56తో కూడా మల్టిప్లై చేస్తే వచ్చిన డిఫరెన్స్ చేసుకుంటే మనకి ఎంత గ్రేటర్ అనేది తెలిసిపోతుంది. అంతే, చాలా ఈజీ అండి. ఇదైతే థియరీతో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ సొల్యూషన్, రాంగ్ మల్టిప్లికేషన్ ఎంత? 7236 into 65. అసలు మనం ఎంత చేయాలి? కరెక్ట్ మల్టిప్లికేషన్ ఎంత చేయాలి? మల్టిప్లికేషన్స్ రావాలండి అందరికీ. అంటే మనకి టేబుల్స్ వస్తే మల్టిప్లికేషన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. టేబుల్స్ నేర్చుకోండి అందరూ. ఇప్పుడు రెండిటి మధ్యన డిఫరెన్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ రాంగ్ మల్టిప్లికేషన్ చేద్దాము. 7236 into 65 మల్టిప్లై చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది ఇక్కడ వేయాలి. ఎంత వస్తుంది? 4,70,340. మనకి కరెక్ట్ మల్టిప్లికేషన్ ఎంత చేయాలి? 7236 into 56. 4,05,216. ఇప్పుడు మనకి రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. డిఫరెన్స్ బిట్వీన్ both answers. 4,70,340 minus 4,05,216. అది డిఫరెన్స్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ మనకు వచ్చిన ఆన్సర్ 65,124. సో రాంగ్ ఆన్సర్ was greater than right answer equals to 65,124 డిఫరెన్స్ వేసాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. స్టిచ్ ఏ షర్ట్ 2 meters 15 centimeters cloth is needed out of 40 meters cloth.
మనం ఇప్పుడు స్టిచ్చింగ్కి 40 మీటర్స్ క్లోత్ అయితే ఇచ్చాము. కాకపోతే అతను ఆ షర్ట్ కుట్టడానికి 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్ అయితే సరిపోతుందంట. హౌ మెనీ షర్ట్స్ కెన్ బి స్టిచ్డ్ అండ్ హౌ మచ్ క్లాత్ విల్ రిమైన్? ఇప్పుడు ఇలా 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్ అనేది ఈ 40 మీటర్స్లో తీస్తూ ఉంటే ఎన్ని షర్ట్స్ కుట్టగలడు? ఇలా కుట్టిన తర్వాత కూడా మనకి 1 మీటరు లేదా ఇందులోనే 1/2 మీటర్ అలా మిగిలిపోతే మన షర్ట్ అయితే అవ్వదు కదా. అలా మిగిలిపోయింది కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది క్వశ్చన్. కొంచెం కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఒక్క స్టెప్ మిస్ అయినా మొత్తం పోతుంది అనమాట. లెంత్ ఆఫ్ క్లాత్ ఈజ్ నీడెడ్ ఫర్ స్టిచ్చింగ్ ఏ షర్ట్ ఎంత? 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్. అయితే మనం ఇక్కడ ఎయిదర్ సెంటీమీటర్స్లోకైనా కన్వర్ట్ చేసుకోవాలి లేదా మీటర్స్లోకైనా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటీమీటర్స్ మీటర్స్లో కన్వర్ట్ చేయడం కన్నా మీటర్స్ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అనమాట. మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ మనం 2 మీటర్స్ ప్లస్ 15 సెంటీమీటర్స్ అయితే వాడుతున్నాం. ఇక్కడ మీరు తెలియాల్సింది 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇది కూడా నేను ముందు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీటర్స్కి సెంటీమీటర్స్కి లీటర్స్కి అన్నిటికి 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 2 మీటర్స్ అంటే 2 ఇంటూ 100 సెంటీమీటర్స్ ఈక్వల్స్ టు 200 సెంటీమీటర్స్. మనకి ప్లస్ ఎంత? 15 సెంటీమీటర్స్. మొత్తం ఎంత? ఒక షర్ట్కి 215 సెంటీమీటర్స్ అయితే పడుతుంది మనకి ఒక షర్ట్కి. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, అన్నీ మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీ కదా అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్, మనకి టోటల్ ఎంత లెంత్ ఉంది? టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్ ఈక్వల్స్ టు 40 మీటర్స్. మొత్తం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. 40 ఇంటూ 100 4000 సెంటీమీటర్స్ అయితే క్లోత్ అయితే ఉన్నది. మనకి ఒక్కొక్క దానికి 250 సెంటీమీటర్స్ పడుతుంది. మన దగ్గర 4000 సెంటీమీటర్స్ అయితే ఉంది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని షర్ట్స్ వస్తాయి ఈ 4000 సెంటీమీటర్స్తో అయితే చూడాలి. Total number of shirts can be made from available cloth. ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి కదా, దీనికి మనకి ఇందులో డివైడ్ చేస్తామంటే మనకి ఎన్ని వస్తాయని తెలుస్తుంది, ఎన్ని షర్ట్స్ అయితే చేసుకోగలం అనేది. ఇప్పుడు 4000 సెంటీమీటర్స్ డివైడెడ్ బై 250 సెంటీమీటర్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని వస్తాయని తెలిసిపోద్ది అనమాట, ఎన్ని షర్ట్స్ వస్తాయనేది. డివిజన్ చేయండి. 215 4000 చేయొచ్చు కదా ఇలాగా. ఇప్పుడు మనకి ఇది 5లో పోతుంది, ఇది 5లో పోతుంది. లేదా చూద్దాం, 2015 ఇంటూ 2 చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 210 2 3 430 ఎక్కువ కదా. సో వన్స్ చూద్దాం. 215 ఇప్పుడు 5 ఒకటి ఇస్తాం, ఒకటి ఇక్కడ ఏముంటుంది 9, 9లోంచి 1 తీస్తే 8, ఒకటి ఇస్తాం కాబట్టి 3లోంచి 2 తీస్తే 185. ఇది కానీ చిన్నది కాబట్టి 0 తీసుకున్నాం. నెక్స్ట్ 7s చూసుకున్నాం అనుకోండి. 215 ఇంటూ 7 7 5 35 7 8 9 10 7 2 14 15. దీన్ని 215 కలిపామనుకో 10 2 7 1 7 20. అంతే, కొంచెం నియరెస్ట్గా ఉంది కదా. లేదా దీనికి ఇంకొకసారి కలిపామనుకో 5 3 1 ఇక్కడ అయిపోతుంది కాబట్టి. సో 8s చూద్దాం. 8s చూస్తే ఎంత వస్తుంది? 1720.
దీన్ని మైనస్ చేస్తే మనకి 130. సో దీనికన్నా ఇది చిన్నది కాబట్టి ఇంకా మనకి 18 షర్ట్స్ కుట్టగా ఇంకా మనకి ఇంత క్లాత్ అయితే మిగులుతుంది అనమాట. సో 18 షర్ట్స్ కుడితే మనకి ఇంకా 130 సెంటీమీటర్స్ క్లాత్ అయితే మిగులుతుంది. ఇప్పుడు ఎలా రాస్తాము? నెంబర్ ఆఫ్ షర్ట్స్ దట్ కెన్ బి మేడ్ ఈక్వల్స్ టు 18. మనకి రిమైనింగ్ క్లాత్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ క్లాత్ ఈక్వల్స్ టు 130 సెంటీమీటర్స్. మనం 130 సెంటీమీటర్స్ మీటర్స్లో కన్వర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు 100 సెంటీమీటర్స్ ప్లస్ 30 సెంటీమీటర్స్ కింద రాసుకున్నాం అనుకో. 100 సెంటీమీటర్స్ అంటే ఎంత? 1 మీటర్. 1 మీటర్ 30 సెంటీమీటర్స్ క్లాత్ అయితే మనకి ఇంకా మిగిలిపోతుంది. రిమైనింగ్ క్లాత్ 1 మీటర్ 30 సెంటీమీటర్స్. మనకి ఎన్ని షర్ట్స్ వస్తున్నాయి? 18 షర్ట్స్. అంతే. ఏ మెడిసిన్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్. మెడిసిన్ అనేది బాక్స్లో ప్యాక్ చేస్తున్నారంట. ఈచ్ వెయింగ్ 4 kgs 500 grams. ఒక్కొక్క బాక్స్లో మనకి 4 kgs 500 grams అయితే చేస్తున్నారు. హౌ మెనీ సచ్ బాక్సెస్ కెన్ బీ లోడెడ్ ఇన్ ఎ వ్యాన్ విచ్ కెనాట్ క్యారీ బియాండ్ 800 kgs. ఒక్కో బాక్స్లో 4 kgs 500 grams అయితే ఒక్కొక్క బాక్స్లో పెడుతున్నాం. మనం ఒక బాక్స్కి ఇంత పడుతుంది. అయితే ఒక వ్యాన్లో 800 kgs అయితే మనకి పడుతుంది అనమాట. మనకి ఒక మెడిసిన్ అనేది బాక్సెస్లో ప్యాక్ చేస్తున్నారు. ఒక్కొక్క బాక్స్కి మనకి 4 kgs 500 grams అయితే పడుతుంది. ఇలా బాక్సెస్లో వేస్తూ ఉంటే మొత్తం ఆ వ్యాన్లో మనకి 800 kgs మించి పట్టదు. అయితే ఈ వ్యాన్లోకి ఎన్ని బాక్సెస్ అయితే అవుతుందని చూస్తారు. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కొంచెం లాజికల్గా కూడా ఉంటుంది కదా. మీరు జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా చెప్పేస్తాను నేను. అయితే మనం ఇప్పుడే చూసాం 1 మీటర్ సెంటీమీటర్స్ అని దీని ముందు క్వశ్చన్లో చూసాం కదా. అలా మీటర్ సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు ఎలా అయితే మనం సెంటీమీటర్స్లోకి మార్చుకున్నామో ఇక్కడ కూడా కేజీస్ గ్రామ్స్ ఇలా రెండు కనిపించినప్పుడు ఏదో ఒక దాంట్లో కన్వర్ట్ చేసేసుకోవాలి. అప్పుడైతేనే మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఇక్కడ మనము కేజీస్ని గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో కన్వర్ట్ చేసే కన్నా ముందు 1 kg ఈక్వల్స్ టు ఎన్ని గ్రామ్స్ అనేది తెలియాలి. 1 kg ఈక్వల్స్ టు 1000 grams. సో 1000 grams. ఓకే కదా. ఇప్పుడు మనకి వెయిట్ ఆఫ్ 1 మెడిసిన్ బాక్స్ చూద్దాం. వెయిట్ ఆఫ్ 1 మెడిసిన్ బాక్స్ ఎంత? 4 kgs 500 grams. అయితే మనం ఏమనుకున్నాం? గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నాం. 4 kgs ఈక్వల్స్ టు అంటే 4 kg ఈక్వల్స్ టు గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 4 × 1000 4000 grams. 4000 grams plus 500 grams. 4000 grams plus 500 grams ఈక్వల్స్ టు 4500 grams. మనకి ఒక మెడిసిన్ బాక్స్ వెయిట్ ఎంత? 4500 grams. అయితే మనకి టోటల్ వెయిట్ ఆఫ్ బాక్సెస్ కెన్ బి లోడెడ్ ఇన్ ఎ వ్యాన్. చూడాలి. టోటల్ వెయిట్ ఆఫ్ బాక్సెస్ కెన్ బి లోడెడ్ ఇన్ ఎ వ్యాన్ ఎంతని చెప్పారు? 800 kgs. కేజీస్ మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. 800 × 1000 grams ఈక్వల్స్ టు 8 lakhs grams అవుతాయి. ఇప్పుడు ఎన్ని బాక్సెస్? ఇప్పుడు 8 lakhs grams అవుతున్నాయి కదా. ఇప్పుడు ఎన్ని బాక్సెస్ ఆ వ్యాన్లో లోడ్ చేయగలరు అనేది చూద్దాం. నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెన్ బి లోడెడ్. మొత్తం వెయిట్ ఎంత అని చెప్పారు? టోటల్ వెయిట్ని
లోంచి మనకి ఒక్కొక్క బాక్స్ వెయిట్ డివైడెడ్ బై చేసేస్తే మనకి ఎన్ని బాక్స్ అనేది వచ్చేస్తుంది. వెయిట్ ఆఫ్ 1 బాక్స్, టోటల్ వెయిట్ 8 lakhs గ్రామ్స్ అయితే మనకి వెయిట్ అనే వ్యాన్ అది లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ 1 బాక్స్ వచ్చేసి 4500 grams. 0 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి 8000/45. 45ని 8000తో డిఫరెన్స్ చేస్తే 45 1s 45, 45 2s 90. సో 1 5, 7 5 4 3 3 5 ఇంకా 0 350. నెక్స్ట్ 45 8. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ బాక్సెస్ 177. నెక్స్ట్ ఇంకా ఎంత వెయిట్ మిగిలింది 35. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఒక్కటే అడిగాడు. సో 177 బాక్సెస్ అనేది మనకి నెంబర్ ఆఫ్ బాక్సెస్ 177 బాక్స్ అయితే మనం వ్యాన్లో లోడ్ చేసాము. ఇంకా మిగిలిపోయిన వెయిట్ వచ్చేసి 35. మనకి 35 అడగలేదు, ఓన్లీ బాక్స్ అడిగాడు కాబట్టి 177 ఇస్ ద ఆన్సర్. ద distance between the school and a student's house is 1 kilometer 875 meters. Every day she walks both ways. అంత డిస్టెన్సు ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటుంది అనమాట. అంతే. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. అయితే మొత్తం ఒక రోజులో ఇంత ఇలా డబల్ బోత్ వేస్లో తను నడుస్తుంది కదా, అలా 6 daysకి ఎంత డిస్టెన్స్ అయితే తను కవర్ చేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి 1 way చూపాడు, మనం దీన్ని ఏం చేయాలి 2 ways క్యాలిక్యులేట్ చేసుకొని 2 waysది ఇంటూ 6 days అయితే మనం మల్టిప్లై చేస్తామనుకో వచ్చేస్తుంది. అంతే, ఈజీ. The distance between the school and the student's house. The distance between the school and the student's house. One kilometer 875 మీటర్స్. మనకి తెలుసు ఇలా 2 కాంబినేషన్స్ మీటర్స్ కిలోమీటర్స్ 2 కలిపి ఉన్నప్పుడు మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. తక్కువలో కన్వర్ట్ చేసుకుంటే మనం సాల్వ్ చేయడానికి బాగుంటుంది అనమాట. అలా మీటర్ కిలోమీటర్స్ ఉన్నప్పుడు మనం ఏదో ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. మనం కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవడం కన్నా మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఇక్కడ మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కన్వర్ట్ చేసుకునే ముందులో మనకు ఒకటి తెలియాలి. 1 kilometer ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1000 meters. 1 kilometer ఈక్వల్ టు 1000 meters. ఇప్పుడు మనకి 1 kilometer ప్లస్ 875 meters. 1000 meters ప్లస్ 875 meters ఈక్వల్స్ టు 1875 meters. సో మనకి ఏం కావాలి? ఇది వన్ వేకి మనం కనుక్కున్నాం. కాకపోతే షీ వాక్ బోత్ వేస్. ఆల్రెడీ గివెన్ ఏంటంటే షీ వాక్ బోత్ వేస్ ఎవ్రీడే. షీ వాక్స్ బోత్ వేస్. 1 వేకి ఇచ్చాడు 1875 meters అని. మనకు 2 వే కంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేసేస్తే మనకి 2 5s are 10, 2 7s are 14, 1 ఉంది కదా 15, నెక్స్ట్ 8 to the 16, 1 పెట్టాము 17, నెక్స్ట్ 2 2s are 2 3, 3750 meters అయితే తను బోత్ వేస్ చేస్తుంది. మనకి ఏంటి? డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 6 days. డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. Distance covered by her in 6 days equals to 3750 meters into 6 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 22,500 meters. డైలీ ఆమె
టోటల్ కవర్స్ ఇన్ 6 days 22,500 మీటర్స్ చేస్తుంది. మనం దీన్ని టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days ఈక్వల్స్ టు మనం కిలోమీటర్స్లో కానీ కన్వర్ట్ చేసుకుంటే మనకేమవుతుంది, మనకు తెలుసు 1 kilometer ఈక్వల్ టు 1000 మీటర్స్ అని. సో మనకు 1 మీటర్కి ఎన్ని 1000 కదా. ఇప్పుడు మనం దీన్ని బై 1000తో డివైడ్ చేస్తామనుకోండి, పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో 22.5 వచ్చింది కదా. 22 kilometers 500 meters అవుతుంది అనమాట. 22 kilometers 500 meters. 22 kilometers 500 meters. 22 kilometers 500 meters. Total distance she covered 22 kilometers 500 meters in 6 days.